నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతులు, పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ధాన్యం అమ్మిన రైతులకు చెల్లించాల్సిన సీఎంఆర్ బకాయిలను వెంటనే విడుదల చెయ్యాలని, అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద 2 ఏళ్లకు కలిపి ఒక్కో రైతుకు 40,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలను విస్మరించి కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రైతుల సమస్యలను పట్టించుకోకుండా కక్ష సాధింపు రాజకీయాలకే పరిమితమయ్యారని ఆయన తీవ్రంగా విమర్శించారు. చెప్పడం జరిగింది. మొదటి సంవత్సరం ఎవరికి ఇవ్వలేదు, రెండో సంవత్సరం కూడా ఇంకా ఎవరికి ఒక వాయిదా కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా రైతులకు సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి మరి చాలామంది రైతులకు బకాయిలు ఇంకా ఉన్నాయి. సుమారు 2 నెలలు గడుస్తున్నాయి. 24 గంటల్లోనే అమౌంట్ వేస్తానని చెప్పారు. ముందులో కొంతమందికి వేసి ఈ రోజున బిక్కోలు మండలంలో సుమారు 11 కోట్ల వరకు కూడా రైతులకు బకాయిలు ఉన్నాయి. అంటే సుమారు 1000 మంది రైతులు ఇంకా ఈ అమౌంట్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిక్కోలు మండల నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా రైతులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాతావరణం మరి అనుకూలించకపోయినా కూడా ఇంతమంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. వాళ్ళు రకరకాల వాగ్దానాలు చేశారు. ఏమేమి వాగ్దానాలు చేశారా అన్నది మనందరికీ కూడా తెలుసు. ఏదో అరాకొర నెరవేర్చడం తప్ప మిగతా ఏవి కూడా నెరవేర్చలేదు. ఈ రోజున రైతుకి తొలకరికి మరి పెట్టుబడి పెట్టాలంటే ఈ అమౌంట్లు రావాలి. చాలామంది రైతులు ఇంకా అప్పుల పాలు అయి ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రోజున అప్పులు తీరాలన్నా, లేదంటే ఈ వ్యవసాయ పెట్టుబడులు పెట్టాలన్నా ఈ ధాన్యం ఏవైతే బకాయిలు ఉన్నాయో అది వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేసి రైతులను ఆదుకోవాలి. లేదంటే ఈ రైతులు వ్యవసాయం చేయడం కూడా చాలా కష్టం. అసలే వ్యవసాయం కష్టమైన పరిస్థితుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి గతంలో అయితే అంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగనేవాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం దండగ కాదు పండగ అని ఆయన నిరూపించారు. తర్వాత వచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మరింత సహాయం చేయడానికి రకరకాల స్కీములు రైతులను ఆదుకోవడానికి ఆయన ప్రవేశపెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీములు ఏమీ కూడా అమలుపరచకపోగా న్యాయంగా రైతులకు రావాల్సిన సొమ్మును కూడా ఈ 2 నెలల నుంచి కూడా మరి వాళ్ళకి ఇవ్వకుండా ఇలా బకాయిలు పెట్టడం అన్నది ఎంత దారుణమో చూడండి. జిల్లా వ్యాప్తంగా అయితే సుమారు 150 నుంచి 200 కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నాయన్నారు. మన బిక్కోలు మండలంలో అయితే సుమారు 11 కోట్ల వరకు కూడా ఇంకా బకాయి ఉంది. మరి స్థానిక శాసనసభ్యుడు మరి కూటమి అభ్యర్థి అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన ఏం చేస్తున్నారా అన్నది మరి ఆయనకే తెలియదు. ఎందుకంటే మేము రైతులకు ఎంతో సహాయం చేస్తున్నాం, ఎంతో మేలు చేస్తామని ప్రచార ఆర్భాటాలకే ఆయన పరిమితం. కానీ ఈ రోజున 2 నెలల నుంచి ఎందుకు వీళ్ళకి ఇవ్వడం లేదు, ఈ బకాయిలు ఎందుకు చెల్లించలేదు, అదేవిధంగా మరి ఈ అన్నదాత సుఖీభావ కింద ఎందుకు అమౌంట్ ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఆయన పైన ఉంది. కానీ ఆయన